వైసీపీ సర్కార్ ప్రైవేట్ లవ్ సెటిల్మెంట్ చేసిన విషయం ముంబైకి సంబంధించిన బాలీవుడ్ మోడల్ యాక్ట్రెస్ కాదంబరి జత్వాని నిన్న టీవీ5లో ఇంటర్వ్యూ చేశాం, స్పెషల్ షో చేశాం. ఆమె తనకు జరిగిన అన్యాయం మొత్తాన్ని ఏడుస్తూ విలపిస్తూ ప్రజలకు చెప్పారు. సో వైసీపీ నాయకులు క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేట్ చేసిన డాక్యుమెంట్లు పెట్టి సంబంధం లేని కేసులో ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఆమె కుటుంబాన్ని తీసుకొచ్చి నరకం చూపించి హింసించి ఆమె ఫోన్లు లాక్కుని అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఆమె ప్రాపర్టీ సీజ్ చేసి సెల్ ఫోన్లు డివైస్లు సీజ్ చేసి ఒక్క వ్యక్తితో కూడా మాట్లాడుకునే అవకాశం లేకుండా చేసి ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి ఎక్కడో ముంబైలో ఆమె పెట్టిన కేసులు విత్డ్రా చేయించడం కోసం చేసిన ఈ హింస, టార్చర్, భయంకరమైనటువంటి హెరాస్మెంట్, వేధింపులు, ఇందులో ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ విషయం టీవీ5 ద్వారా నిన్న ఆమె బయట ప్రపంచానికి చెప్పారు. ప్రభుత్వం రియాక్ట్ అయింది. హోంమంత్రి గారు మెసేజ్ చేశారు, చర్యలు తీసుకుంటామని. లోకేష్ గారు కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, నిన్నే చెప్పారు కదా మేడం అని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. టీవీ5 నిన్న కథనం చూసి, షో చూసి కమిషనర్ విజయవాడ మాట్లాడారు. డీజీ కూడా ఆదేశాలు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్రవంతి రాయ్ సిసిఎస్ ఏసీపీ విజయవాడ ఎంక్వైరీ ఆఫీసర్గా నియమిస్తూ కమిషనర్ విజయవాడ ఆదేశాలు ఇచ్చారు. స్రవంతి రాయ్ని నియమిస్తూ స్రవంతి రాయ్ గారితో అధికారులందరూ కూడా టచ్లో ఉన్నారు. విక్టిమ్ డాక్టర్ జత్వానీతో మాట్లాడారు. డాక్టర్ జత్వానీ విజయవాడ రాబోతున్నారు. పూర్తిగా పోలీసు ఉన్నతాధికారులు తనకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి తమ ఎస్కార్ట్తో తమ రక్షణలో ఆమె ఉంటారని, విజయవాడ తీసుకెళ్తారు ఆమెని, ఆమె కుటుంబ సభ్యుల్ని. పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేస్తారు. అక్షరం పొల్లిపోకుండా దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేస్తారు. ఎంత పెద్ద అధికారులు ఉన్నా చర్యలు తీసుకోమని ప్రభుత్వం తమకి ఆదేశాలు ఇచ్చిందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. దానితో పాటు ఆమె ఆస్తుల్ని సీజ్ చేశారు. ఆమె బ్యాంక్ అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేశారు. అది కోర్టు ద్వారా కాదు, ఐఓ అప్పటి విచారణాధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యాంకుల అకౌంట్స్ ఫ్రీజ్ చేశాయి. కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడారు. ఆమె ఫ్రీజ్ చేసిన అకౌంట్లని మళ్ళీ స్తంభింప చేసిన అకౌంట్లని పునరుద్ధరించమని బ్యాంకులకు చెప్తామన్నారు. సీజ్ చేసిన ఆమె ఆస్తుల్ని వదిలిపెడతామన్నారు. నిన్న టీవీ5 కథనాలు చూసిన తర్వాత ఆమెకు అస్సలు డబ్బులు లేవు, రోజు గడవడానికి బారో చేయాల్సి వస్తుంది. తండ్రి నేవీలో దేశం కోసం సర్వీస్ చేసిన అధికారి, తల్లి రిజర్వ్ బ్యాంక్ అధికారి. సో ప్రస్తుతం దయనీయమైన పరిస్థితిలో ఉంది అని తెలిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, మీకు అవసరమైన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీరిక్కడ ఎన్ని రోజులున్నా పోలీస్ భద్రత మధ్య ఉంటారు, మళ్ళీ తిరిగి ముంబైలో పోలీస్ భద్రత మధ్య మీరు దిగుతారు అని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ కుటుంబం అమరావతికి రాబోతోంది. సో స్రవంతి రాయ్ గారు ఏసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ వేశారు. అయితే ఒక సందేహం వస్తుంది. ప్రభుత్వం వేగంగా స్పందించింది, విచారణ అధికారులు నియమించింది. కాకపోతే అందులో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డీజీ హోదా, గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ 307 సెక్షన్ని, హత్యాయత్నం సెక్షన్లు ఎదుర్కొంటున్న అధికారుల్లో కూడా సునీల్ గారు, అప్పటి సిఐడి చీఫ్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వారిద్దరూ కూడా డీజీ హోదా కలిగి ఉన్నారు. డీజీ హోదా కలిగి ఉన్న వ్యక్తుల మీద విచారణ చేసేది డిఎస్పీ స్థాయి అధికారి అయితే అది అవుతుందా అని సందేహాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేసిందా సాంకేతికంగా 36 రోజుల్లోపు ఎఫ్ఐఆర్ కట్టాలి కాబట్టి 36వ రోజు విచారణ ఎఫ్ఐఆర్ కట్టారు. బట్ విచారణ ఏ దిశగా సాగుతోంది తెలియదు ఇంకా. ఎందుకంటే ఇద్దరు డీజీ అధికారులని ఒక డిఎస్పీ విచారించగలరా అనే సాంకేతికపరమైన అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు ఎదుర్కొంటున్న ఆరోపణలు ఉన్నా రూఢి కాలేదు, ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటున్నా
అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణి టాటా ఐజీ హోదా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డీజీ హోదా, విశాల్ గున్ని గారు డిఐజీ హోదా. ఈ హోదాతో ఉన్న అధికారుల్ని ఏసీపీ స్థాయి అధికారి గారు విచారణ అనేది సాంకేతికంగా ఎలా పాసిబిలిటీ, వాళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కాబట్టి విచారణ అధికారులని పాసిబిలిటీ ఉండొచ్చు అని నిపుణులు చెప్తున్నారు. తర్వాత రజత్ భార్గవ్ గారు ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆయన కూడా అప్పటి ఇన్ఫ్లుయెన్స్ చేశారని వచ్చింది అని నేను చెప్పాను. నేను రజత్ భార్గవ్ గారితో మాట్లాడాను. ఆయనకి సంబంధం లేదు. ఆయన తన బ్యాచ్మేట్ అయిన ముంబై పోలీస్ కమిషనర్తో ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మాట్లాడారు తప్ప ఈ ఇష్యూలో మాట్లాడలేదు. అసలు ఆ హీరోయిన్ ఎవరో కూడా ఆయనకి తెలియదు అని ఆయన మాటల ద్వారా నాకు అర్థమైంది. సో రజత్ భార్గవ్ గారికి ఈ విషయంలో సంబంధం లేదు అని నాకైతే అర్థమైంది ఆయన మాటలను బట్టి. బట్ నిన్న కొంతమంది అధికారులు ఇచ్చిన సమాచారం పేరుకు నేను ఆ పేరు కూడా చదివాను. నా విచారణలో ఆయన ఇచ్చిన వివరాలు బట్టి రజత్ భార్గవ్ గారికి ఈ విషయంలో సంబంధం లేదు. ఇక అసలు ఈ ఇష్యూని ఎలా డీల్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసులు, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ను బట్టి వాళ్ళ విధులు నిర్వర్తించాలా? పొలిటికల్ బాస్ చెప్పారు కాబట్టి ఎంత పెద్ద వ్యక్తి అయినా, పార్లమెంట్ సభ్యుడు అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, యాక్టర్ అయి ఉండొచ్చు, జర్నలిస్ట్ అయి ఉండొచ్చు, మీడియా అధినేతలు అయి ఉండొచ్చు, కామన్ మ్యాన్ అయి ఉండొచ్చు, ఎవరినైనా సరే ఎత్తుకొచ్చేయి అంటే ఎత్తుకొచ్చేయడమేనా? కొట్టేయి అంటే కొట్టేయడమేనా? అది ప్రైవేట్ ఆర్మీనా, ఐపీఎస్నా? ఈ సందేహాలు ఉన్నాయి చాలామందికి. సో గత రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి విక్టిమ్, అప్పటి వరకు ఆ ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధించడానికే భయపడే వాతావరణంలో రాజకీయ పార్టీలు, శ్రేణులు కూడా బిర్ర బిగిసిపోయిన సమయంలో ప్రశ్నించిన ఆ గొంతుని నులిమేద్దామని ప్రయత్నం